ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. మరి దేవుని మహాకృపను బట్టి ఈ రోజున ప్రభుని యేసుక్రీస్తు చేసిన సువార్తని మొట్టమొదటిగా ఆయన ప్రకటించింది, రాసింది మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మాట్లాడువాడు పరిశుద్ధాత్ముడు. నేను మట్టిని, మనిషిని, పాపిని, నా వల్ల కాదు ప్రభువా. ఈ దీనుడును నీ సిలువు సాటును మరుగుపరుచుకొని వాక్య వర్తమానముని నీవే అందించి మహిమ ఘనత ప్రభావం నువ్వు పొందుకోమని ఇంటున్న ప్రతి తండ్రిని, తల్లిని ప్రభువైన యేసు క్రీస్తు నామములో దీవించి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను పట్టి అపోస్తులు అయిన యోహాను గారు రాసిన సువార్త, ఈ సువార్తలో ఉన్న మాటలను మనము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. చాలండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కూడా క్రైస్తవులు ఈనాడు ఎలా ఉంటున్నారు ఆలోచించండి ప్రియమైన వారులారా. దేవుడైన యెహోవా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు పొందుకున్న పరిశుధాత్మ అనగా దేవుడైన యెహోవా దీవించాడు. ఎట్లా దీవించాడు? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని వల్ల నేను ఆనందిస్తున్నాను కనుక ఇతని మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నాను అన్నాడు. మరి నీవు ప్రియ కుమారుడివి, కుమార్తెవి అయ్యావు కదా. ఎప్పుడు? ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు. బల కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్న నీవు ప్రియమైన వారులారా ఆలోచించండి. నీవు దేవుని కుమార్తెవు, కుమారుడవు. మరి దేవునిలో ఉన్న లక్షణాలు నీలో ఉన్నవా? నీవు ఫలించుతున్నావా? ద్రాక్ష తీగ ఒకటే, కానీ అనేకమైన కొమ్మలు వస్తవి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారు? నాలో ఫలించండి. మరి మనము ఫలించి 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, కొంతమంది మేము బాప్టిజం తీసుకొని 50 సంవత్సరాలు అంటున్నారు. నిజమే, కానీ నువ్వు ఏ తలాంతుని సంపాదించుకున్నావు? ప్రభువైన యేసుక్రీస్తులో నీవు ఉన్నావు కనుక, నీవు ద్రాక్షావల్లికి అంటు కట్టబడ్డావు కనుక నీవు ద్రాక్షావల్లివి అయ్యావా? ఎవరికైనాను ఒకరోజైనాను నీ సాక్ష్యమును ప్రకటించావా? దేవుడు చేసిన మేలు ఎవరికైనాను చెప్పావా? పరిశుద్ధాత్మని నీవు పొందుకొని ఉన్నావా? జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫలించుతున్నావా? ఫలించకుండా ఎండకి ఎండిపోయిన కొమ్మవలే ఉంటున్నావా? దేవునిలో నువ్వు ఫలించుతున్నావా? లోకములో ఫలించుతున్నావా? ఎలా ఉన్నావు? ఫలించే స్థితిలో నీవు ఉన్నావా? తండ్రికి కుమారుడు మంచి పేరు తేవాలి. తండ్రి బాయి తవ్వించాడు, కుమారుడు పూడ్చివేశాడు అన్నట్లుగా ఉండకూడదు. ఏమండి? ఫలించేటట్లుగా నీవు ఉన్నావా? వాక్యము ఎంతవరకు అవగాహన చేసుకున్నావు? జ్ఞాపకం చేసుకో. ఆదివారం వస్తే ఆ అలమారలో బైబుల్ తీసుకొని సంకలో పెట్టుకొని మనం కూడా తీయం కదండి. కనీసం జిప్పు ఓపెన్ చేస్తామా? బైబిల్ కొంటాం, కవర్ కొంటాం, మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తాం? పైన అటక మీద పెడతాం, లేదంటే అలమారలో పెడతాం. ఆదివారం ఒక్కరోజు మాత్రమే గుర్తుకొచ్చింది. ఆదివారం తీసుకొని వెళ్ళి ఆ బైబిల్ కూడా తెరవకుండా ఏం చేస్తామంటే పక్కన అమ్మాయితో వ్యవహారం చేస్తూ ఉంటారు. పాస్టర్ ఏమో వాక్యం చెప్పుకుంటూ ఉంటాడు. అలాగే పురుషులు ఉన్నారు. పురుషులు కూడా అంతే. కొంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని కూడా తీసుకొని రావట్లా. అదేమనంటే సెల్ ఫోన్లో ఉంది కదండి బైబిలు అంటున్నారు. చూడండి ప్రియమైన వారులారా, నీవైనను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నావా?
ప్రియ కుమారుడా, జ్ఞాపకం చేసుకో. నీ తండ్రి యొద్ద ఆస్తిని సంపాదించుకుంటున్నావు. భూమి మీద నీ తండ్రికి వచ్చే వాటాని, నా వాటా నాకు ఇవ్వయ్యా అని తీసుకుంటున్నావు. మంచిదే. మరి నీ దేవుని దగ్గర తలాంతులను పొందుకుంటున్నావా? నువ్వు క్రైస్తవుడు కదా. ఫలించటం అంటే అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి. నిన్ను వరకే నువ్వు చూసుకుంటే కాదు. ఏమంటున్నాడు? ఫలించటం అంటే ఆకలిగా ఉంటే అన్నం పెట్టావు, వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చావు, రోగినై ఉంటే పరామర్శించావు, జైల్లో ఉంటే పరామర్శించావు. నన్ను ప్రభువా ఇవన్నీ నువ్వు ఎప్పుడు చేశావు? నా బిడ్డలను పలకరిస్తే నన్ను పలకరించినట్లే. చూడండి ప్రియమైన వారులారా, నువ్వు చూస్తున్న కనీసం రోగంలో ఉన్న నీ స్నేహితుడినైనా పలకరిస్తున్నావా? వెళ్తేనేమో మనకెక్కడ ఫీజు డబ్బులు అడుగుతాడో, ఎంత అడుగుతాడో, ఏం పాడో అని మానుకుంటున్నావా? కనీసం నీ స్నేహితుడి గురించైనా ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించండి ప్రియమైన వారులారా, గమనించండి. నీ బంధువుని పలకరించవు కొంచెం నీకు ఆస్తి ఉంటే, ఎందుకంటే నన్ను ఏమన్నా అడుగుతాడేమో. మళ్ళీ నువ్వు క్రైస్తవుడివి నువ్వు క్రైస్తవుడు ఎలాగయ్యావు? నీవు ఫలించుతున్నావా? ఫలించకుండా అనగారిపోతున్నావా? ద్రాక్ష కాయలో ఒగరతనం ఉంది, తీపి ఉంది, పులుపు ఉంది. పులుపు అనేది లోక ఆశలు, ఒగరు అనేది శరీర వాంఛలు, తీగె అనేది పరిశుద్ధత. నడవడికలో నీ పరిశుద్ధత ఉన్నదా? నడవడికలో నీ పరిశుద్ధత ఉన్నదా? నీ నడవడిక, నీ స్నేహము ఎవరితో చేస్తున్నావు? నీ స్నేహము ఎవరితో చేస్తున్నావు? గమనించు. ఎవరితో చేస్తున్నావు? పరిశుద్ధులతో చేస్తున్నావా? లంచగొండితో చేస్తున్నావా? లేకపోతే ఇంకొక పని చేసే వాళ్ళతో చేస్తున్నావో? నీ హృదయాన్ని పరిశీలించుకో ప్రియ క్రైస్తవుడా. ఒక క్రైస్తవుడికి స్నేహం అయితే దేవుని మాటలు తప్ప నుంచి వేరొక మాటలు రావు. ఒక లోకస్తుడితో ఒక క్రైస్తవుడు స్నేహం చేస్తే ఇతడు భ్రష్టుడైపోతాడు, ఫలించలేవు. లేదు, నువ్వు వెళ్ళావు, అతన్ని ఏమైనా మార్చగలవా? మార్చే అంత ప్రార్థన, మార్చే అంత పరిశుద్ధత నీలో ఉందా? గమనించుకో. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజయవాడలో మేము 5-6 కూర్చునేవాళ్ళం ప్రార్థనకి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసుకుంటే మాకు తెల్లారుజామున 4కి 5కి వెళ్ళేవాళ్ళం. బయటకు వచ్చేలేక 8 అయ్యేది మేము ప్రార్థన చేసుకొని. ఆ ప్రార్థన వల్లనే నేను ఈ రోజున ఇక్కడ నిలబడి పరిశుధాత్ముడు నన్ను మరుగుపరిచి వాక్యం పరిశుధాత్ముడు చెప్తున్నాడు. నీవు ఫలించుతున్నావా? ఫలించట్లేదో జ్ఞాపకం చేసుకో. ఫలించాలి. చూద్దామండి ఇంకొక మాట కింద 5. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, ఎవని యందు నేను నిలిచియుందును, వాడు బహుగా ఫలించు. నీ స్నేహము ఇప్పుడే చెప్పుకున్నాం కదా, నీ స్నేహం అనేది దేవునితో స్నేహం చేస్తున్నావా? దావీదు మహారాజు 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అందుకని ఏమంటున్నాడు? అయ్యా, ఆ బెత్షెబా ఒక్కటి తప్పనిచ్చి నా హృదయానుసారుడైన మనిషి దావీదు అంటున్నాడు. 7 సార్లు 7 పాటలు పాడేవాడు. 3 సార్లు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. మరి రాజుకి ఎన్ని పనులు ఉంటాయి? భోజనం చేయాలి, ఎదటి వారిని గౌరవించాలి, వారి కష్టాలని నష్టాలని చూడాలి, వారికి కానుకలు ఇవ్వాలి. అనేక మంది జీతగాళ్ళు ఉంటారు, వాళ్ళని చూడాలి. మరి భార్యా బిడ్డల్ని చూసుకోవాలి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేసేవాడంట? సమయానుసారంగా వెళ్ళి ఆయన దేవుని సన్నిధిలో గడిపేవాడట. మరి నీవు ఎక్కడ గడుపుతున్నావు? ఎలక్షన్ వస్తే నువ్వే కనపడుతున్నావు. మళ్ళీ క్రైస్తవుడివి పెద్ద బైబిల్ తీసుకొని పరుగులు తీస్తూ ఉంటావు. ఏంటమ్మా అంటే 400 ఇస్తామన్నారయ్యా, పులిహార ప్యాకెట్ ఇచ్చి, లేకపోతే 300 ఇస్తామయ్యా. అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, పాపుల మార్గాన్ని నిలవక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. మరి నువ్వు ధ్యానిస్తున్నావా? ఇదివరకు నేను వెళ్ళాను, వెళ్ళకుండా ఉండలేదు. ఒక్కసారి వెళ్ళాను. ఆ డబ్బులు తెచ్చుకున్నాక నా మనసులో లేదు.
ఆ తర్వాత ఎంతోమంది ఫోన్ చేశారు ఎలక్షన్ మూమెంట్లో, రాన్నా అని. నేను రాను, నేను రాదలుచుకోలేదన్నాను. నీకు బ్రతకటం చేత కాదయా అన్నారు. ఓకే, మంచిదే, బ్రతకటం చేత కాలేదు అని నేను మెదలకుండా ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, ఫలించాలి నీవు దేవునిలో ఫలించి నీవు ఆయనలో అంటుకట్టబడి ఉండాలి. నాలో ఫలించని ప్రతి తీగను నేను తీసివేస్తాను. ఎందుకని? క్రియలు నాలో ఏమున్నవి? దేవునికి ఇష్టము లేని క్రియలు నాలో ఉన్నవి కనుక నన్ను తీసివేస్తాను అంటున్నాడు. మరి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకొని నీవు దేవునితో నీవు గడపాలి. నీవు క్రీస్తులో అంటుకట్టబడి ఉండాలి. ప్రభు అయిన యేసు క్రీస్తులో నీవు అంటగట్టబడి ఉంటే ఆశీర్వాదం కలుగుద్ది. నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు అయిన యేసు క్రీస్తు అనే వాక్యముని నీ హృదయంలో ధ్యానించుతూ ఆయనలో అంటగట్టబడి ఉండాలి. అది దాని అర్థం. నాలో ఫలించని తీగ అంటే నీవు ప్రభువైన యేసు క్రీస్తులో ఫలించేటట్లుగాను వాక్యానుసారంగా జీవించేటట్లుగాను నీవు ఉన్నావో లేదో నీ హృదయాన్ని పరిశీలించుకో. ప్రియమైన వాళ్ళారా, డబ్బు కోసం పరుగులు తీమాక, ఇంకొక దానికోసం నీవు ఎదుటి వారికి ద్రోహము చేయమాక. అలాగే ప్రియమైన వారులారా, ఆలోచించండి. నీవు దేవుని బిడ్డవి. ఈ భూమి మీద ఏమీ లేదు. ఇక్కడ ఏమి సంపాదించుకున్నా అది శూన్యం. నీకు కావాల్సింది లాజరు వలె అబ్రహాము కుడి రొమ్మున ఆనుకునే స్థలాన్ని నువ్వు సంపాదించుకో. నీకు తెలుసు నువ్వు క్రైస్తవుడు 70 మహా అయితే 80 అయినప్పటికీ కూడా భూమి మీద నీకు అపేక్ష ఆకాంక్ష ఉంటుంది. ఎందుకు ఉంటుందయ్యా అంటే దాంట్లో కూడా ఒక అర్థం ఉంది. దాన్ని కూడా చెప్తాను. నిన్ను మట్టిలో నుంచి తీశాడు కనుక నువ్వు మట్టే కనుక మట్టి మీదే ఆలోచనలు. పరిశుధాత్మ అనేది పైనుంచి వచ్చింది కనుక పరిశుధాత్మ ఆలోచనలు ఏ మానవుడికి ఏ క్రైస్తవుడికి కూడా ఉండట్లేదు. ఎందుకని? నీ నాసికారంధ్రములో జీవాత్మ ఊదాడు జీవించటానికి. రక్షణ పొంది మారుమనసు పొంది బాప్టిజం తీసుకున్నాక పరిశుధాత్మను నీకు కుమ్మరించాడు. ఆ పరిశుధాత్మని పొందుకున్న నీవు ఎంతవరకు ఫలించావు? ఏ వరాన్ని సంపాదించుకున్నావు? ప్రార్థన చేసే వరాన్ని సంపాదించుకున్నావా? వాక్యం చెప్పే వరాన్ని సంపాదించుకున్నావా? పాటలు పాడే వరాన్ని సంపాదించుకున్నావా? 9 ఫలాల్లో ఏ ఫలాన్ని నువ్వు సంపాదించుకున్నావో నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ తండ్రి దగ్గర ఏ ఆస్తిని సంపాదించుకున్నావు? నీవు దేవునిలో ఎంతవరకు ఎదుగుతున్నావు? ఫలించుతున్నావా? నీవు కుక్క వలె చేస్తున్నావా? చూద్దాం. అది కూడా కుక్క కక్కిన కూటికి ఆశపడుద్ది. నీవు కూడా పాపాన్ని తీసివేసుకున్నావు. పాపాన్ని తీసివేసుకొని ఏం చేస్తున్నావు? పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి అయ్యావు. నీకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు మళ్ళీ అదే స్థితిలోనికి నువ్వు వెళుతున్నావు. నీకు అది ధర్మము కాదు, నీకు అది న్యాయము కాదు. భర్త కొట్టాడని వదిలేస్తాడండి? లేదు. నీ కుమారుడు తప్పు చేశాడు, నువ్వు కొడతావు. నిన్ను అమ్మ అంటాం పిలవటం మానేస్తాడా? లేదు నాన్న అంటాం పిలవటం మానేస్తాడా? అతన్ని గౌరవ మర్యాదలుగా నీవు చూడటం మానేస్తావా? ఆహారం పెట్టడం మానేస్తావా? అలాగే మనము పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటును దేవుని సన్నిధిలో ప్రభువా ఈ పొరపాటు చేశాను క్షమించమని ఆయన్ని అడిగినప్పుడు నిన్ను క్షమిస్తాడు. నీ అవసర అక్కర్తలను తీరుస్తాడు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క సంకల్పం అంటే, దేవుని యొక్క ఫలించటం అంటే అది. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 9:17. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు. పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. తిత్తు అనగా నీ హృదయము. పాత జీవితాన్ని నువ్వు తీసివేసుకొని నీ హృదయాన్ని పవిత్రపరచుకొని వాక్యమను ద్రాక్షారసముని నీ హృదయంలో పోసుకున్నావు. వాక్యమను పరిశుధాత్మను నీ హృదయంలో ఉంచుకున్నావు. ప్రియమైన వారులారా, అదే వాక్యము నీ హృదయంలో ఫలించుతుందా? శ్రమలు వస్తాయండి. నాకు ఎన్నో శ్రమలు వచ్చినాయి.
క్రైస్తవులకే శ్రమలు అంటే హిందువులకు కూడా వస్తాయి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. కరోనా మూమెంట్లో నన్ను పిలిచి అనేక మంది పాస్టర్లు బియ్యము, ఉప్పు, పప్పు అవన్నీ ఇస్తే నా దగ్గర దొంగతనం చేశాడు ఒకడు. వీళ్ళు పాస్టర్ చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. అన్న బయటో కాపల, వదిన బయటో కాపల. మీరు వీళ్ళు క్రైస్తవులే. మీరు దేవునిలో ఫలించారంటారా, ఫలించలేదంటారా? దేవునిలో ఫలించితే పొరుగువాని సొమ్ము సీకిరి పుల్లనైనను ఆశించకూడదు కదండి. ఇక్కడేమన్నాడు? నాలో ఫలించని తీగ నీ పొరుగువాని సొమ్ము సీకిరి పుల్లనైనా ఆశించవచ్చా? క్రైస్తవులు ఇలాంటి పనులు చేయవచ్చునా? అలాంటి పనులు చేస్తారు. చూడండి ప్రియమైన వాళ్ళు, అది ఎంత తప్పు, పాపం. అది పాపం చేయమని పంపించటం కూడా ఈయన క్రైస్తవుడే, మళ్ళీ ఈమె కూడా క్రైస్తవురాలే. అది బాప్టిజం తీసుకున్న వారి లక్షణం కాదు. అది జాగ్రత్త, దెబ్బతింటావు, నష్టపోతావు. చూడండి ప్రియమైన వారులారా, మరొక్క చదువమ్మ మాట. మత్తయి సువార్త పాత తిత్తులలో అదుగో, అందుకు చెప్పాను ఆ మాట. దొంగతనం అనేది గతంలో బాప్టిజం తీసుకోకముందు దొంగవి, మళ్ళీ బాప్టిజం తీసుకున్నాక దొంగతనం చేయటం ఏంటి? నీ హృదయంలో ఆలోచన పుట్టడం ఏంటి? అది చెడు కదా. అందుకని ఈ మాట చెప్పాల్సి వచ్చింది. అంతేకాని ఇంకొకరిని ఉద్దేశించి కాదు. ఒకరిని ఉద్దేశించి మాట్లాడటానికి నేను పనికిరాను. నేను మనిషిని కదా. చూడండి ప్రియమైన వారులారా, ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నారో క్రైస్తవుల్ని. బయటికి వస్తే తెలిసిద్ది, లోకంలోకి వస్తే గమనించండి. ఇప్పుడు చదువుకుందాం. మత్తయి సువార్త 7:6. పరిశుద్ధమైనది అదిగోండి, ఇందాక చెప్పాను కదా ఒక చిన్న మాట. మళ్ళీ ఇప్పుడు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటే అర్థం ఏమిటయ్యా అంటే, నాలో ఉన్న క్రియలు, నాలో ఉన్న పరిశుద్ధతని, పవిత్రతని నేను కలిగి ఉన్నాను కనుక నేను జీవించాలి. అలాగే నాలో పరిశుద్ధత తప్పిన ఎడల ఆ పరిశుద్ధత అనేది పోయినప్పుడు కుక్కలు అనగా లోక ఆస్తులు ఏమంటారు? రకరకాలుగా మాట్లాడి నిన్ను అవమానపాలు చేస్తారు. బయటికి ముఖం మీద అనకపోయినా వెనకాల ఎంతోమంది అంటారు, ఎంతోమంది అంటారు. అది గమనిస్తున్నావా నీవు? చదువమ్మ పూర్తిగా. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అది ఒకవేళ అది వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్ములను చీల్చివేయును. ప్రియమైన వారలారా, నేను ఫలం పొందాను. ఈ రోజుల్లో పాస్టర్లు చాలామంది ఎలా ఉన్నారంటే, మేము ఫలం పొందామండి, నేను చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆ అమ్మాయి పడిపోతుంది, ఈ అబ్బాయి పడిపోతున్నాడు. ఒట్టి మాట్లాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది రోగులు ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి, వాళ్ళు స్వస్థత వస్తుంది. లేకపోతే రమేష్ హాస్పిటల్లో, విజయవాడ రమేష్ హాస్పిటల్లో ఎంతోమంది హార్ట్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. మేము ఫలము పొందాము. ముత్యం అనగా వరానికి సాదృశ్యం. ముత్యం అనగా ఒక వరానికి సాదృశ్యం. పాస్టర్కి ఒక వరం ఉంటుంది. అపోస్తులకి ఎలాగ వరాలు ఫలాలు ఉన్నాయో అలాగే ఒక పాస్టర్కి వరము ఫలము ఉంటుంది. ఆ ఫలమును ఏం చేశాడంటే, ఇదిగో ఇక్కడ ముత్యము కింద పోల్చి చూపిస్తున్నాడు. ముత్యము తెలుపు సాదృశ్యం. అది ఎక్కడ పుట్టింది? గవ్వలో పుట్టింది. నీ హృదయంలో పరిశుధాత్మ ఉన్నది. ఆ పరిశుధాత్మను తీసుకొని వెళ్ళి, నాకు ఆ వరాలు ఉన్నాయి, ఈ వరాలు ఉన్నాయి, దయ్యాలు పోతున్నాయి, నేను ప్రార్థన చేస్తే అనేసి వెళితే వాళ్ళు ఏమంటారు? దయ్యానికి తెలుసండి. అపోస్తుడైన పౌలు ఎవరో తెలుసు, పేతురు ఎవరో తెలుసు, ఆంద్రే ఎవరో తెలుసు, నువ్వెవరివి అని చీల్చివేసిన రోజులు
ఉన్నవి చాలామందిని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. మేము చూసాం కళ్ళతో. ఈ రోజులు చాలామంది బయలుదేరారు. ఎక్కడ చూసినా పాస్టర్. ఆ పాస్టర్ అనేవాడు పుస్తకాలు కొనుక్కొని చదువుకుంటూ వచ్చి వాక్యం చెబుతాం కాదు. పరిశుద్ధాత్మతో పిలువబడి రక్షణ పొంది రక్షణ అనుభవం నీకుండి ఆ రక్షణ అనుభవంతో ఒక వరాన్ని ఫలాన్ని సంపాదించుకొని ఆ ప్రకారంగా నీవు స్వార్థకు వెళితే ఆశీర్వాదం, అది ఫలము. చెయ్యెత్తితే పడిపోతున్నారు, కచ్చిపు ఈదులు ఇస్తే పడిపోతున్నారు. ఆ యూట్యూబ్లో ఫేస్బుక్లో చాలా తలకాయ నొప్పిగా ఉంది. ఫేస్బుక్ అయితే కోటు తీసుకొని ఒక ఆయన ఇలాగ అంటున్నాడు, పడిపోతున్నాడు. అది ఫలం కాదండి, అది ఫలం కాదు. నీవు ఫలము పొందుకుంటే, ఫలము అనగా వరాన్ని ఫలాన్ని పొందుకుంటే, ఒక రోగి యొద్దకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపడితే అది ఫలం. కుక్కల ముందు వేస్తున్నారు. కుక్క చాలా విశ్వాసం కలిగింది. అయితే ఆ కుక్కలు ఏం చేస్తాయి? వాంతి చేసుకొని మళ్ళీ తింటాయి. ఈ ముత్యాలు ఏం చేస్తున్నాడు? వరాలు ఫలాలు తీసుకొని వెళ్ళి ఈ ఫాస్టర్ అనే అతను ఎక్కడ పడవేస్తున్నాడు? పందుల ముందు వేస్తున్నాడు. పంది అనగా తను అశుద్ధ్యాన్ని తను బాత్రూమ్కి వెళ్తే అదే తినేసిద్ది. సైన్స్ చదవండి, లేదంటే పందులు పెంచే వాళ్ళని అడిగితే తెలిసిద్ది. అట్లాంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, దేవుడైన యెహోవా యొద్దకు నీ ప్రార్థన చేరుద్ది అని నీవు వాళ్ళ యొద్దకు వెళ్ళి నువ్వు సువార్త చేయాల్సిన పని లేదు. అందుకని ఏమంటున్నాడు? నీవు నశించుతున్న ఇశ్రాయేలీల మధ్యకు వెళ్ళి నీవు సువార్తను ప్రకటించు. నిన్ను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమనలా. నశించుతున్నారు, విశ్వాసములో నుంచి కోల్పోతున్నారు. శ్రమ రాగానే మళ్ళీ లోకము వైపు చూస్తున్న విశ్వాసుల యొద్దకు నీవు వెళ్ళి నీవు స్వార్థను ప్రకటించి వారికి బలమునిచ్చి వారిని సేద తీర్చి వారిని నిలబెట్టు. వారు నశించిపోతున్నారు. నీవు క్రైస్తవుని దగ్గరికి వెళ్ళి వారిలో ఉన్న బలహీనతను తెలుసుకొని వారి గురించి విజ్ఞాపన చేయాలి. పాస్టర్ యొక్క లక్షణం అది. నేను అలాగే వెళ్తాను. నేను ఎక్కువగా కూడా ప్రియమైన వారులారా మరి పల్లికారుల దగ్గరికి, ఎక్కువగా మరి అనాథుల దగ్గరికే వెళ్తాను. వాళ్ళు నాకేమీ ఇవ్వలేరు, నేను వాళ్ళకేమీ ఇవ్వలేను. వింటారు. అలాగే కొంతమంది క్రైస్తవులు వాక్యం తెలిసిన వారి దగ్గరికే వెళ్ళి నేను మాట్లాడతాను. కానీ ఇంకొకటిగా నేను మాట్లాడను. చూపిస్తాను లేఖనాలు, మీరే చదవండి అమ్మా అంటాను. ప్రియమైన వారులారా, అయితే ఇందాక ఏం చెప్పుకున్నాం? పాస్టర్లు ఎలా ఉన్నారు? పందుల ముందు ముత్యాలు ఫలాలు వరాలు అవి వేయకూడదు. తెలుసుకోండి. ఇంకొక వాక్యం చూసుకుందాం, ప్రవచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ప్రవచనం యెషయా గ్రంథము 56:11. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపర్లు అట్టివారే, వారు దేనిని వివేచింపచాలరు. వారందరూ తమకిష్టమైన మార్గంలో వెళ్తారు. వీళ్ళు ఒకడు తప్పకుండా అందరూ చూడండి ప్రియమైన వారులారా, వారి ప్రయోజనము కొరకు సేవకు వస్తున్నారు. కానీ ఒక వేరొక ఆలోచన కొరకు ఒక బిడ్డని రక్షింపబడి ఆ రక్షింపబడిన బిడ్డ పరలోక రాజ్యములో ఉండాలి, వారి పేరు జీవగ్రంథములో ఉండాలి అని ఈ పాస్టర్ బాధ్యత కలిగి స్వార్థ చేయట్ల. బువ్వ ఎక్కడ పెడతారా? ఎక్కడ మంచి కూర వేస్తారా? మంచి బువ్వ పెట్టాలి. ఏమండి? అచ్చమైన తెలుగు మాట అన్నమాట ఇది. మంచి భోజనం ఛార్జీలకి మళ్ళీ 200-300 చేతికి ఇవ్వాలి. ఎక్కువైపోయారు ఈ రోజున. ఉద్యోగం రానివాడు పాస్టర్ అంటున్నాడు. ఇంటిలో గౌరవం లేనివాడు బయటకు వచ్చి నేను పాస్టర్నండి అంటున్నాడు. దేనికని అయ్యా అంటే టయానికి భోజనం దొరుకుద్ది, మళ్ళీ ఛార్జీలకి 200 వస్తాయి. బైబిల్ అంటే ఏంటో తెలియదు. బైబిల్కి ఇంకొక పేరు ఉంది, పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో తెలియదు. ఈ పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు పిలుస్తారో తెలియదు. వాక్యము
దాని అర్థం తర్వాత చెప్తాను నెక్స్ట్ దాంట్లో. వాక్యం అనేది వంకర స్వభావం లేనివాడు. వాక్యము ముసలమ్మ ముచ్చట్లు లేనివాడు. కీడు చేయనివాడు. ఈ అర్థాలు తెలియకుండా వాక్యము చెబుతాము, వాక్యానుసారంగా జీవించటం చేతగాక ఉంటారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, వాక్యం అనే అర్థం తెలియదు, పాస్టర్ అనే అర్థం తెలియదు, ప్రార్థన అనే భావాలు తెలియదు. ఏమవుదరా నువ్వు కూడా పాస్టర్ అని చెప్పు, మంచి భోజనం వస్తుంది, 100-200 కానుక వస్తుంది, వాళ్ళు ఇస్తారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా నిలబడు, నువ్వు పాస్టర్ అయిపోతావు. ఎంత శాపం వస్తుందో తర్వాత తెలియట్లా. 2 తీర్పులు ఉన్నాయి. పాస్టర్ కంటే మామూలు కాదండి, ఘోరమైన శిక్ష. విశ్వాసకు ఒకటే శిక్ష, పంపించినోడికి కూడా శిక్ష పడుద్ది, బతకటానికి వచ్చినోడికి శిక్షే. నిన్ను పిలిచానా, అక్రమ చేయవారులారా నా యొద్దకు నుండి తొలగిపోండి అంటున్నాడు. నా యొద్ద నుండి మీరు తొలగిపోండి అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరి గురించి చెప్పుకున్నాం? విశ్వాసుల గురించి చెప్పుకున్నాం. అలాగే రెండోది పాస్టర్ యొక్క నడవడికని చెప్పుకున్నాం. అది 2. ఇటు పాస్టర్లు వింటున్నారు, గమనించండి, ఇటు విశ్వాసులు వింటున్నారు, గమనించండి, ఆలోచించండి. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో, మీ సత్యంతో, మీ జీవంతో నింపండి. ఈ రెఫరెన్సులు కూడా నా తండ్రి చక్కగా వాక్య వర్తమానం వింటున్నవారు మరొక్కసారి వారు ఆ రెఫరెన్సులు చదవటానికి, ధ్యానించుకోవటానికి, కుక్కలాంటి స్వభావం మాలో ఉందా అని పరిశీలించుకోవటానికి, అలాగే ప్రభువా మేము పొందుకున్న ఫలాలను, వరాలను తీసుకుని వెళ్ళి మేము ఎక్కడ పడవేస్తున్నాము తిండి కొరకు అని గమనించుకునే పాస్టర్లని లేవండి. అలాగే ప్రియమైన వారులారా, విశ్వాసులు దేవునిలో ఫలించుతున్నామా లేదా, వాక్యానుసారంగా జీవించుతున్నామా లేదా, అలాగే మేము దేవుని యొద్ద ఏదైనా ఒక ఫలముని పొందుకున్నామా లేదా అని గమనముని వారికి పుట్టించండి, ఆలోచన పుట్టించండి. మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోండి. ఈ వాక్యము ఎంతమంది వింటున్నారో ప్రతి తల్లిని, ప్రతి తండ్రిని దీవించండి. ప్రతి తల్లి పేరు, విశ్వాసుల పేర్లు జీవగ్రంథములో రాయండి. వారి హృదయాలను పరిశీలించుకొని వారు దేవునిలో స్థిరపడేటట్లుగా సహాయం చేయండి. వారు తీయని ద్రాక్షాతీగ వలె ఫలించి దేవుని బిడ్డలుగా అనేకులు సాక్షులుగా స్థిరపడులాగున వీరు ఇంటున్న ప్రతి తండ్రిని లేవనెత్తి మహిమ పొందమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం జయం, సిలువ రక్తం ఇచ్చి యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు, మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.